తాజాంశాన్ని చూస్తున్నాం. దేశ సరిహద్దులో దాయాది కవ్వింపు చర్యలు, దాడులకు ప్రయత్నాలు, పలు నగరాల్లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ల డీజీలతో సమావేశమయ్యారు. సీనియర్ అధికారులతోనూ అమిత్ షా సమావేశం నిర్వహిస్తున్నారు. సరిహద్దు వద్ద పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో దాయాది కవ్వింపు చర్యలు, దాడులకు ప్రయత్నాలు, పలు నగరాల్లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ డీజీలతో సమావేశమయ్యారు. సీనియర్ అధికారులతోనూ అమిత్ షా సమావేశం నిర్వహిస్తున్నారు. సరిహద్దు వద్ద పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య సరిహద్దు ప్రాంతాలంతా కూడా ఉద్రిక్తంగా మారాయి. జమ్మూ నుంచి జైసల్మేర్ వరకు ఉన్నటువంటి భారత పాక్ సరిహద్దు ప్రాంతం అంతా తీవ్రస్థాయి ఉద్రిక్తతతో కూడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత రాత్రి అంటే ఈ నెల 7వ తేదీన జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్ తర్వాత పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపు చర్యలు, ఏకపక్షంగా కాల్పులు జరపడం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అకస్మాత్తుగా నిన్న సాయంత్రం జమ్మూ పైన ప్రధానంగా దాడికి ప్రయత్నించింది. అదే సందర్భంలో పఠాన్కోట్, ఉదంపూర్ ఈ 3 ప్రాంతాలపైన దృష్టి పెట్టినటువంటి పాకిస్తాన్ మూకలు జమ్మూ విమానాశ్రయాన్ని సమీపించడానికి, జమ్మూ విమానాశ్రయం పైన డ్రోన్లతో దాడి చేయడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాలన్నింటినీ సైన్యం తిప్పికొట్టడం జరిగింది. అదే సందర్భంలో పఠాన్కోట్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్, ఉదంపూర్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాలు, వీటితో పాటు ఉరి, సాంబా సెక్టార్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకోవడంతో పాటు కామన్ ప్రజలను, సాధారణ ప్రజలను, దాంతో పాటు మందిరాలు, దర్గాలు, వీటితో పాటు ఉన్నటువంటి గురుద్వారాలన్నిటిపైన దాడులు చేయడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నించినట్లుగా తెలుస్తా ఉంది. ఈ ప్రయత్నాలన్నింటినీ ఎయిర్ డిఫెన్స్ సిస్టము, డ్రోన్, యాంటీ డ్రోన్ వ్యవస్థలు వీటన్నిటి ద్వారా ఎక్కడికక్కడ నిర్మూలించినటువంటి సైన్యము ఈ రోజు ఉదయం వరకు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఏ ఒక్క అవకాశానికి తావివ్వకుండా పూర్తి స్థాయిలో నిర్మూలించాయి. అయితే ఒకవైపు ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి పాకిస్తాన్ మూకలు మరోవైపు భూమార్గం ద్వారా లేకపోతే అటవీలో ఉన్న కొంత ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ మార్గం ద్వారా దేశంలోకి చొరబాటు ప్రయత్నాలను కూడా ప్రయత్నించాయి. దాదాపు ఒక గుంపుగా ఉన్నటువంటి ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారంతో పసిగట్టిన బీఎస్ఎఫ్ వర్గాలు సుమారు 7 టెర్రరిస్టులను కాల్చి చంపాయి. మిగతా ఇంకా కొంతమంది ఉన్నారు, వారికి గాయాలయ్యాయి. అవి ఎంతమంది అనేది ఇంకా స్పష్టమైనటువంటి లెక్క తెలియటం లేదు అని చెప్పి ఈ రోజు ఉదయం బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. సో ఈ నేపథ్యంలో ఒకవైపు దాడులు నిర్వహించడము, మరోవైపు ఇటు చొరబాట్లకు ప్రయత్నించడం, ఈ విధంగా 2 విధాలుగా ప్రయత్నిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే హమాస్ ఇజ్రాయిల్ వ్యవహారంలో ఏ రకంగా అయితే ప్రవర్తించిందో, ఏ రకంగా అయితే అనుసరించినటువంటి విధానం ఉందో అదే విధానాన్ని ఇప్పుడు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇదే కొనసాగిస్తున్నట్టుగానే కనిపిస్తా ఉంది. మరోవైపు మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా కీలకమైనటువంటి సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం రాజ్నాథ్ సింగ్ దాదాపు 2 గంటల పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అదేవిధంగా త్రివిధ దళాలకు చెందినటువంటి అధికారులు, డిఫెన్స్ సెక్రటరీ, మిగతా అధికారులతో కీలకమైనటువంటి సమీక్ష నిర్వహించారు. సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితి, త్రివిధ దళాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వీటన్నిటిపైన కీలకంగా వ్యవహరించడం జరిగింది. వారితో సమాచారం అంతా తీసుకున్న తర్వాత ఏ విధంగా వ్యవహరించాలి అనేది కూడా తగిన సూచనలు, సలహాలు ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. సో మరోవైపు రక్షణ శాఖకు సంబంధించి ఉత్పత్తులు చేసేటువంటి మిసైల్స్ కావచ్చు, ఇతరత్ర ఆర్టిలరీ, మెషిన్ గన్స్, వీటికి సంబంధించినటువంటి ఉత్పత్తులు చేసేటువంటి దేశీయ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో ఒక కీలకమైన సమావేశం జరపాలని చెప్పి రక్షణ శాఖ నిర్ణయించినట్లుగా తెలిసింది. అందుకు అనుగుణంగానే
భారత్ ఫోర్జ్ సహా భారత్ ఫోర్జ్, టాటా, ఎల్ఎన్టీ ఇలాంటి సంస్థలు ఇప్పటికీ రక్షణ ఉత్పత్తులు చేస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించినటువంటి సిఇఓలు, ఉపాధ్యక్షులు, అధ్యక్షులను ఈ రోజు ఒక కీలకమైన భేటీకి పిలిచినట్లుగా తెలిసింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయుధ సంపత్తిని పెంచుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఆయుధ సంపత్తికి అవసరమైనటువంటి ఉత్పత్తికి అవసరమైనటువంటి విధి విధానాలపైన ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. ఇది రక్షణ శాఖ పరంగా ఈ రకంగా ఉంటే హోంమంత్రిత్వ శాఖ అంతర్గతంగా దేశంలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, అదే సందర్భంలో కొన్ని పారామిలిటరీ బలగాలు సరిహద్దుల్లో పహారా కాస్తున్నటువంటి నేపథ్యంలో పలు పారామిలిటరీ బలగాలకు సంబంధించినటువంటి డీజీలతో కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం హోంశాఖ కార్యాలయం నార్త్ బ్లాక్ లో అమిత్ షా బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీకి సంబంధించినటువంటి డీజీలు, వారితో పాటుగా హోంశాఖ ముఖ్య అధికారులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. బిఎస్ఎఫ్ గత రాత్రి నిర్వహించినటువంటి కీలకమైనటువంటి ఆపరేషన్ లో 7 ఉగ్రవాదులను మట్టుబెట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అంతర్గతంగా కొన్ని చోట్ల ఛత్తీస్గఢ్ లాంటి ప్రదేశాల్లో బిఎస్ఎఫ్ బలగాలు కొంత స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఉన్నాయి. మావోయిస్టు నిర్మూలన కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో మునిగి ఉన్నటువంటి నేపథ్యంలో వారిని సరిహద్దుకు తరలించడము, అదేవిధంగా మిగిలిన బలగాలను సరిహద్దు భద్రతా దళానికి సపోర్ట్ గా తీసుకోవటము, ఆర్మీకి అవసరమైనటువంటి సపోర్ట్ ను పారామిలిటరీ బలగాల ద్వారా ఇవ్వటము వంటి చర్యలతో పాటు దేశంలో అంతర్గతంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఉగ్రమూకలకు సంబంధించినటువంటి మూలాలు లేకుండా, వారికి సంబంధించిన స్లీపర్ సెల్స్ ఆపరేషన్స్ ఎక్కడా చోటు చేసుకోకుండా అంతర్గత భద్రత పైన కూడా పూర్తి స్థాయి సమీక్షించినట్లుగా తెలుస్తా ఉంది. మరోవైపు విదేశాంగ శాఖ ద్వారా పూర్తి స్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలు, ద్వైపాక్షిక పరంగా ఉన్నటువంటి అనుబంధాలతో ఉన్నటువంటి దేశాలతో ఈ సమాచారం అంతా తెలుసుకోవటము, ఈ సమాచారం అంతా షేర్ చేయడంతో పాటుగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నటువంటి తీరును ప్రపంచ దేశాలకు వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ధన్యవాదాలు వరుణ్.